'వారణాసి' లాంటి పెద్ద సినిమాలో మీకు ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? ఎవరు అప్రోచ్ అయ్యారు? ఎన్ని రోజులు అండ్ యాక్ట్ చేస్తున్నారు? ఇది 'వారణాసిలో' ఒక స్మాల్ క్యారెక్టరే. ఐఎమ్ పార్ట్ ఆఫ్ 'వారణాసి'. ఓకే. బట్ వాళ్ళే అంటే నేను 2, 3 సార్లు రాజమౌళి గారిని అడిగాను, వల్లక్కని అడిగాను, ఓకే. అంత్ రమక్కని అడిగాను. అన్నీ అడుగుతూనే ఉంటాను. బట్ ఆ లాస్ట్ 2 మూవీస్ నుంచి కూడా అడుగుతూనే ఉన్నాను. 'బాహుబలి'కెళ్ళాను, హ్మ్. 'ఆర్ఆర్ఆర్‌కెళ్ళాను. బట్ ఇట్స్ ఆల్వేస్ అంటే వాళ్ళందరూ నాకు బాగా పరిచయం. స నాకు నాకు ఓ విధంగా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నాకు బాగా క్లోజే. హ్మ్. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది రాజమౌళి గారు. సో, ఆయనకు ఒక క్యారెక్టర్‌లో ఎవరు కనిపిస్తున్నారో ఆయన్నే పెట్టుకుంటారు. హ్మ్. సో, నోబడీ కెన్ ఇన్‌ఫ్లుయెన్స్ హిమ్. ఎవరు కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేరు. సో, ఆయనకి ఇక్కడ ఈ చోట ఇక్కడ పెట్టుకుంటే బానే ఉంటుందని అనిపిస్తే ఆయన పెట్టుకుంటారు. సో, హ్మ్. నాకు లక్కీగా ఈ సినిమాలో ఈ చోట ఓకే. దీనికి కుదిరింది. ఐ కెన్ సీ హిమ్ అని అనుకున్నారు. హ్మ్. సో, ఐ ఇమ్మీడియేట్‌లీ జంప్డ్ ఇన్. ఇది నువ్వు చూడు, నువ్వు ఆలోచించు అన్నారు. ఆలోచించడం అనేది లేదు. ఆయన ఒప్పుకున్నారు. ముందు నేను చేస్తున్నానని చెప్పి జస్ట్ బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్స్ అంటే ఇట్స్ ఆల్వేస్ అన్ ఎక్స్‌పీరియన్స్ టు లెర్న్ ఫ్రమ్ డైరెక్టర్స్ అండి. సో సో, ఇట్స్ ఆల్వేస్ అంటే ఇట్స్ ఫన్. ఐ సీ ఇట్ యాస్ ఫన్. హ్మ్. ఎందుకంటే ఒక్కొక్క డైరెక్టర్‌కి ఒక్కొక్క అప్రోచ్ ఉంటుంది. ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఒక్కొక్క వే ఆఫ్ ఎక్స్‌ప్లెయినింగ్ ఉంటుంది. నిజంగా వాళ్ళ 'రాజమౌళి' గారి డైరెక్షన్‌లో మీకు ఫన్ దొరికిందా? అంటే లెర్న్ లేదా అంటే ఇఫ్ దేర్ ఫన్ ఇన్ లెర్నింగ్ అంటున్నాను. సో, ఆయన నేర్చుకోవడం ఆ! ఒకటుంటుంది. ఆయన నేర్చుకోవడం ఓకే. హ్మ్. 'పని రాక్షసుడు' అంటారు. డెఫినిట్‌గాను. హ్మ్. అందుకే ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి బోలెడంత ఉంటుంది కదా! హ్మ్. అది ఫన్ అంటే నేర్చుకోవడానికి ఉంటుంది కాబట్టే ప ప అన్నీ వచ్చేసిన తర్వాత రోజు వెళ్లి చేసే రొటీన్ పనులే ఉంటుంది. సో, హ్మ్. అంటే ఆయన ఇప్పుడు అలాంటి వాళ్ళు చూసినప్పుడు ఒక విధంగా ఓహ్! అంటే ఈ మాట అనకూడదు. బట్ ఒక విధంగా ముచ్చటేస్తుంది. హ్మ్. ఒ అంటే ఆయన ఎంత ఒక షాట్‌ని ఎంత ప్రేమిస్తారో చెప్పాలంటే ఇన్ ఎ వే ఆయన ఈ షాట్ ఇలా కావాలి. దాని నుంచి కొంచెం ఇటెళ్తే కాదు. నాకు ఇలాగే ఇది. కావాలంటారు. దాంట్లో ఎక్స్‌ప్రెషన్ ఇలాగే ఉండాలంటారు. సో, హ్మ్. అంటే ఇట్ టెల్స్ దేర్ క్లారిటీ. ద వే ఐ సీ ఇప్పుడు నాకు యాస్ ఎన్ యాక్టర్ నన్నడిగితే డైరెక్టర్ ఎంత క్లియర్‌గా చెబితే హ్మ్. యాక్టర్‌కి అంత ఈజీ అని నేననుకుంటా. సో చెయ్యి చూద్దాం అన్నాడంటే మనకు భయమేస్తుంది. ఏం కావాలో ఇప్పుడు ఏం చేయమంటాడో, ఏం కావాలో అర్థం కాదన్నట్టుగా ఉంటుంది. కానీ నాకు ఇది కావాలి, ఇటు నుంచి చూసినప్పుడు ఇక్కడ ఇది కావాలని చెప్పేసిన తర్వాత ఇట్స్ అంటే ఈజీ అని చెప్పను గానీ ఇట్ ఈస్ ది బెస్ట్ వే డ ఫర్ ఎన్ యాక్టర్. లెర్నింగ్ ప్రాసెస్ గూడా. లెర్నింగ్ ప్రాసెస్. ఆయన అంటే లెర్నింగ్ మాకు చెప్పేటప్పుడు మా క్యారెక్టర్ లెర్నింగ్ ఉంటుంది. బట్ ఆయన ఎలా ఆలోచిస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు ఇవన్నీ చూడడంలో అబ్జర్వేషన్. ఆ అబ్జర్వేషన్‌లో దేర్ ఇస్ లాట్ టు లెర్న్. అండ్ అంటే మీరు 'వారణాసిలో' యాక్ట్ చేశారు గాబట్టి నేనేమి లీక్స్ అడగట్లేదు. చెప్పలేను కూడాను. ఆ వరల్డ్ ఎలా ఉండబోతుంది? గ్రాండియర్ గురించి చెప్పండి. ఏ ఏ స్కేల్‌లో ఉండబోతుంది? సీ ఇదంతా పూర్తిగా వాళ్ళు ఏ స్కేల్‌లో చెప్తున్నారో అదే స్కేల్‌లో ఇట్స్ ఇట్స్ ఔట్ ఆఫ్ దిస్ వరల్డ్. హ్మ్. మనం ఎప్పుడూ చూడని రేంజ్‌లోనే ఉంటుంది డెఫినిట్‌గాను. హ్మ్. నేను లక్కీగా నేను ఒక స్మాల్ పార్ట్‌లో ఉన్నాను. హ్మ్. ఆ పార్ట్ మాత్రమే నేను చూసాను. ఓకే. అండ్ నేను నాకు ఇవి ఎవరిని అడిగితే చెప్పాల్సొస్తుందని నేను వాళ్ళని కూడా ఏమి అడగలేదు. నేను అడగను కూడాను. ఎందుకంటే ఓకే. ఇట్ షుడ్ ఆల్సో బి ఎ సర్ప్రైజ్ ఫర్ మీ. స ఏంటి ఇప్పుడు నేను మొత్తం చూసేసిన తర్వాత నాకు మాత్రమే ఉంటుంది. కరెక్ట్. ఆ సర్ప్రైజ్ ఎందుకు ఆ సర్ప్రైజ్ పోగొట్టుకోవాలి? నేనెందుకు పోగొట్టుకోవాలి? అందరితో పాటు సో, బిగ్ ఎందుకంటే స్క్రీన్ నేను గదా! చూసేది కూడా అలా ఉంటుంది. కానీ నేను చేసే షాట్ నాకు తెలుస్తుంది. కానీ అది స్క్రీన్ మీద ఎలా ఉంటుందో హ్మ్. ఆయన విజన్ ఆయనకే తెలుస్తుంది. నేను సర్ప్రైజే అవుతాను. డెఫినిట్‌గా చూసేవి ఎలా ఉంటాయి, ఆయన బయట ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో, అదే అంటే మనం మిగతా సినిమాల్లో చూసాం కాబట్టి ఐ ఆల్సో హ్మ్. వాంట్ టు బి సర్ప్రైజ్డ్. సో, ఐయామ్ ష్యూర్ దిస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ మూవీ. అదైతే ఐ నో. స అంటే ఎందుకంటే ఐ నో హిస్ స్ట్రెంగ్త్ అండ్ ఆయన ఎమోషన్స్ ఇవన్నీ ఆయన ఎలా తీసుకుంటారు ఇవన్నీ నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను కాబట్టి ఇట్స్ అమేజింగ్. లైక్ సూపర్. ఇట్స్ గ్రేట్ టు వర్క్ విత్. అండ్ మీకు ఇండస్ట్రీలో, ఇండస్ట్రీ మనుషులతో స్నేహం మీకంటూ ఒక బ్యాచ్ గాని, ఒక జర్నీ గాని ఎవరితో ఉందంటే ఏం చెప్తారు? ఐ ఐ డోంట్ హావ్ మెనీ ఫ్రెండ్స్ ఇన్ ది ఫీల్డ్. నేను అందరితోను కార్డియల్‌గా ఉంటాను. అందరూ నాతో చాలా కార్డియల్‌గా ఉంటారు. హ్మ్. అంటే ఎవరు కూడా ఇతనితో మనకెందుకు అన్నట్టుగా లేకపోతే నోబడీ హాస్ ఏంటి పెడమొఖంతో ఎవరు ఉండరు. హ్మ్. కాకపోతే అందరూ నన్ను చూసేది శాస్త్రి గారి అబ్బాయి గారిని చూస్తారు. హ్మ్. సో, ఆ లిమిటేషన్ అక్కడితో ఆపేసుకుంటారు చాలామంది. సో, నాకు ఆ బ్యారియర్ బ్రేక్ చేయడంకి కొంచెం టైం కావాలి కదా! హ్మ్. ఎవరికైనా హ్మ్. కొంచెం పరిచయం, కొంచెం కరెక్ట్. కాన్వర్జేషన్స్, కరెక్ట్. టైమ్ స్పెండ్ చేయాలి. సో, అది అది చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా కంఫర్టబుల్‌గానే ఉంటారు. కానీ చేయనప్పుడు ఇట్ విల్ లిమిట్ టు ద ప్రొఫెషనల్ స్పేస్ అంటే నేను యాక్టింగ్‌లోను వాటిలోను. ఎందుకు సో అడిగానంటే సార్, మన సర్కిల్ అంటూ ఒకటుంటే, హ్మ్. ఒకరోజు ఉదాహరణకు మనిద్దరం ఆర్టిస్టులనుకోండి. నాకొక సినిమాలో ఛాన్స్ వచ్చింది. బట్ అక్కడ ఇంకా క్యారెక్టర్స్ ఉన్నాయి. నేను మీకు చెప్పగలను. హ్మ్. మీకొచ్చింది. మీరు నాకు మాక్సిమం ఎవరు చెప్పగలరు. చెప్పరండి. చెప్పరా? చెప్పరు. హ్మ్. ఓకే. అంటే దే వుడ్ వాంట్ టు హావ్ ఇట్. హ్మ్. జనరల్‌గా కూడా ఎవరు అంటే
ఇందులో ఇంకా ఉన్నాయి, నువ్వు కూడా ట్రై చేయని చెప్తారేమో కానీ ఇది యాక్చువల్గా నీకు సెట్ అవుతుందని అయితే ఎవరు చెప్పరు. ఓకే. అండ్ సర్కిల్ అనేది ఇండస్ట్రీలో చాలా తక్కువ, నాకైతే చాలా తక్కువ. బికాజ్ ఐ నో పీపుల్, ఐ మీట్ పీపుల్, బట్ ఇట్స్ వెరీ లిమిటెడ్ టు బీయింగ్ ప్రొఫెషనల్. సార్ అండ్ ఈరోజు మనం కూర్చుంది శాస్త్రి గారి జయంతి సందర్భంగా కూర్చున్నాం కాబట్టి, సార్ వారి పుట్టినరోజు అసలు ఎలా జరిగేది? ఇంట్లో గానీ, లేకపోతే బయట ఆయన కలిసే మనుషులు గానీ, ఆ ఒక్కరోజు వాతావరణం, ఇంటి వాతావరణం ఎలా ఉండేది? అంటే మాకు కంటిన్యూస్‌గా జనాలు ఆయన శిష్యులో లేకపోతే ఆయన తెలిసిన వాళ్ళు అలా వస్తూనే ఉండేవారు. పొద్దున్న ఆయన ఎప్పుడు లేస్తే 10, 10:30, 11 ఆ టైంకి ఆయన కిందకొచ్చారంటే హ్మ్. మా చుట్టాలందరూ వస్తారు. అదంతా అమ్మ డిపార్ట్‌మెంట్. హ్మ్. అమ్మ చూసుకుంటుంది. అందరూ శుభ్రంగా పులిహోర అందరూ వండుకుంటారు. శుభ్రంగా తింటారు పైన. హ్మ్. మధ్యలో ఏదో ఒక టైంలో వచ్చి నాన్నకి కనిపించేసి దండం పెట్టేసుకొని వెళ్ళిపోతారు. అంతేగాని బట్ హి ఈజ్ ఆల్వేస్ బిజీ విత్ సమ్‌వన్ కమింగ్ ఇన్ అండ్ ఔట్. మాతో స్పెండ్ చేయడం అంటూ ఏమి ఉండదు. అక్కడ ఆయన ఉన్నారు ఆ రోజు. అందరితో పాటు ఆయన ఉన్నారనేది కానీ హ్మ్. వి నెవర్, అంటే ఇట్స్ నెవర్ ఎ థింగ్ ఫర్ అస్. మన ఫ్యామిలీ అంతా బయటికెళ్ళాలి. మనందరం ఒక చోట కూర్చొని టైమ్ స్పెండ్ చేయాలి. ఇట్స్ నెవర్ ఎ థింగ్ లైక్ దట్. హ్మ్. అంటే వి నెవర్ లిమిటెడ్ అవర్ ఫ్యామిలీ టు ద 5 ఆఫ్ అస్. సో, ఇట్స్ ఆల్వేస్ ద ఎంటైర్ ఫ్యామిలీ. ఇది జగమంత కుటుంబమే. ఇది ఎప్పుడూ కూడా అందరూ కలిసేనే గానీ, ఎప్పుడు అంటే మేము కూడా ఎప్పుడు అలా పెరగలేదు. హ్మ్. ఇంక అమ్మని చూస్తాం, నాన్నని చూస్తాం. సో, ద వే దే లివ్, ద వే దే ఆర్ షీ యాక్సెప్టెడ్ హిమ్ హ్మ్. అండ్ ద వే హీ యాక్సెప్ట్స్ పీపుల్. హ్మ్. మాకు లేదు. వి నెవర్ థాట్ ఆఫ్ బీయింగ్ సెల్ఫిష్. సో, అంటే మాకు మాత్రమే ఈ టైం గావాలి. హ్మ్. లేకపోతే మాకు మనందరం కలిసి బయటికెళ్ళాలి. లేకపోతే మనకేమైనా కొనుక్కోవాలి. ఇది ఎవరికీ ఎప్పుడూ రాలేదు. అంటే ఎప్పుడు రాలేదు అంటే, ఆ స్థితికి మీరు గూడా ఎళ్ళిపోయినట్టున్నారు నాకు తెలిసి ఆయనతో అంటే ప్రయాణించి. అంతే గదా! ఇప్పుడు ఆహ్, ఏదో ఒక టైంలో అనిపిస్తది గదా! మా ఫ్యామిలీ, మా టైము. అదే ఆహ్, మాకు లక్కీగా మాకెప్పుడు అది అనిపించలేదు ఆయనతోటి. హ్మ్. నౌ మేబీ మేము కొంచెం సేవ్ చేసుకోవాలని మాకనిపిస్తుంది. అందరికీ అంత ఇండిఫరెన్స్ విత్ మనీ ఉండదు. సో, అంత అంటే అంటున్నట్టుగా అందరికి ఉంటుంది. మాకు అవసరం ఉంటుంది. హ్మ్. సో, మేమంతా కొంచెం సేవ్ చేసుకుంటే బావుంటుంది. లేకపోతే సేవ్ చేసుకుంటే బావుంటుందని ఆ థాట్ అయితే మాకుంటుంది. కానీ ఆయనకి ఆ థాట్ కూడా ఎప్పుడూ రాలేదు. హ్మ్. బికాజ్ ఆయనకెప్పుడు ఓ విధంగా చెప్పాలంటే ఆ అవసరం కూడా పడలేదు. అంటే సరస్వతి పుత్రులు. ఆయనకి అలాగే లక్ష్మి కూడా లక్ష్మీ కటాక్షం గూడా ఉంది. ఎప్పుడూ ఆయన చూసుకున్నారనమాట అలా. ఆయనకెప్పుడు ఆ అవసరం లేకుండా చూసుకున్నారు. సో, సో, బట్ మాకు అవసరం ఉంటుంది కాబట్టి హ్మ్. మేము చూసుకోవాల్సిన అవసరం ఉంటుందే తప్ప, బట్ ఆయనకెప్పుడు అవసరం పడలేదు. అండ్ మేమెప్పుడు సెల్ఫిష్‌గా ఎప్పుడు మేము కూడా లేము. హ్మ్. సో, దట్ వి ఆర్ ఆల్సో మౌల్డెడ్ ఇన్ ఎ వే. సో, అందుకే ఆ అంటే ఎన్విరాన్మెంట్‌లో పెరగడం వల్ల మాకు ఎప్పుడు ఆ థాట్ రాలేదు. ఒక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలు పనిజేసి, ఒక రెస్పెక్ట్ సంపాదించుకొని, ఆ రెస్పెక్ట్‌తో ఎళ్ళిపోవడం అనేది సరే శాస్త్రి గారితో పాటు చాలామంది గొప్పవారికి జరిగింది. కానీ శాస్త్రి గారి కుటుంబానికి మాత్రమే దక్కిన గౌరవం ఏందంటే, ఆయనకి దక్కిన ప్రతి ఒక్కటి ఆ కుటుంబానికి గూడా దక్కుతుంది. ఆయన ప్రేమించిన వాళ్ళు ఆయన కుటుంబాన్ని ప్రేమిస్తారు. ఆయన్ని ఇష్టపడేవాళ్ళు ఆయన కుటుంబాన్ని ఇష్టపడేది. ఎందుకంటే, ఆ మొత్తం ప్రయాణంలో ఆయనేం వదులుకున్నారో ఆ కుటుంబం గూడా అదే వదులుకుంది. ఒక మనిషి చుట్టూ ఉన్న వాళ్ళని మర్చిపోయి, ఇంటిని మర్చిపోయి, 4 గోడల మధ్య కూర్చొని, మొత్తం ప్రపంచాన్ని చూడగలిగి, అదే ఇంట్లో ఉన్న మనుషులతో తక్కువ ట్రావెల్ అయ్యి, తక్కువ మాట్లాడి, తక్కువ జర్నీ చేసి, మళ్ళీ వాళ్ళందరి జీవితాల్ని మళ్ళీ ఆయనే ఒక కాంక్రీట్‌గా నిలబెట్టి, పాటతో ప్రయాణం చేస్తూ, పాట ద్వారా సమాజంలోకి ఎళ్ళిపోతూ, ఇది అంటే చెప్తుంటే అంటే అసలు మాకు కూడా ఇంతవరకన్నా సాధ్యమా? అంటే మాకు కూడా ఇన్ ఎ వే ఎప్పుడు ఇప్పుడు ఆయన మాటలేంటి, ఆయన 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 మైండ్‌సెట్ ఏంటి అనేది మేము కూడా సబ్‌కాన్షియస్‌గా చిన్నప్పటి నుంచి పాటల ద్వారానే నేర్చుకున్నాం. హ్మ్. కరెక్ట్. ఆయన పాటల ద్వారానే ఏం నేర్చుకున్నాం. మాట చెప్పారు. నిజం కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మేము స్పెసిఫిక్‌గా ఆయనతో కూర్చొని హ్మ్. ఆయన థాట్ ప్రాసెస్ ఎప్పుడు మేము అడగంగా. హ్మ్. ఈ చోట ఎలా చేస్తారు? ఈ చోట ఏం చేస్తారు? మేము ఎప్పుడు అడగల. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఏంటి? ఆయన పర్సనాలిటీ ఏంటి? అనేది మేము చూస్తున్నాం. బట్ ఎవ్రీథింగ్ వి లెర్న్ త్రూ హిస్ సాంగ్స్. కరెక్ట్. సో, అంటే ఇప్పుడు సి ఆయన ఎలాంటి వ్యక్తి అని చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పాను. హి నెవర్ మీరిలా ఉండాలి, మీరిలా చెయ్యాలి అని ఏ రోజు ఆయన చెప్పరు. హ్మ్. అంటే ఇప్పుడు ఆయనకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా కనిపించారంటే ముందు ఆయన దండం పెట్టేసుకుంటారు కాళ్ళకి. సో సో, హి డజంట్ బిలీవ్ ఇన్ నువ్వు చెయ్యాలి అని. చిన్నప్పటి నుంచి మేము చూసామంటే ఇట్ నేచురల్లీ కమ్స్ టు అస్. హ్మ్. సో, దట్స్ వాట్ హి బిలీవ్స్ ఇన్. ఇప్పుడు నేనెలా ఉన్నానో, ఆయన ఎలా ఉన్నారో ఆయనకు తెలుసు. సో, అది మేము చిన్నప్పటి నుంచి అలాగే చూస్తున్నప్పుడు మోర్ ఆర్ లెస్ విల్ బి లైక్ దట్ ఓన్లీ. సో మోర్ ఆర్ లెస్. అంటే ఇంకొక కంప్లీట్ డిఫరెంట్ పీపుల్‌గా అయ్యే అవకాశం చాలా తక్కువ. ఇది ఆయన నమ్ముతారు. సో, దట్స్ వాట్ ఐ ఆల్సో బిలీవ్. సో, అందుకే ఏది చెప్పము. మోర్ ఆర్ లెస్ చూసి. ఆయన దగ్గర నుంచి కొన్ని వందల విషయాలు ఇలాంటివి ఉన్నాయి. సి అంటే ఆయన హౌఎవర్ హి ఈస్, ఏమన్నా ఇప్పుడు క్లోజ్‌గా ఏమన్నా
కృష్ణవంశీ గారు, త్రికమ్ గారు, లేకపోతే బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చారంటే ఆయన అదే లుంగి వేసుకుని లేకపోతే మనీ వేసుకుని హీ విల్ సిట్ అండ్ టాక్ టు దెమ్, ఆర్ వాళ్ళ 3 గంటలు వాళ్ళ డిస్కషన్స్, వాళ్ళ టాపిక్లు మాట్లాడుకుంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఏ ఒక్క రోజు కూడా ఆయన పాట రాయాలి అనే థాట్ ఉన్నప్పుడు ఆయన పూర్తిగా స్నానం చేసి, ఆయన నీట్గా ఇస్త్రీ చేసిన వైట్ అండ్ వైట్ వేసుకొని, శుభ్రంగా బొట్టు పెట్టుకొని, నూనె రాసి, జుట్టు దువ్వుకొని, ఆయన అంతే నిష్టగా వచ్చి పాట రాసేవారు. ఆ పెన్ను పేపర్ మీద పెట్టాలంటే మాత్రం హీ హ్యాస్ టు బీ లైక్ దట్. లేకపోతే ఆయన పెన్ను పేపర్ మీద పెట్టరు. అంటే ఇది నేను ది వే ఐ సీ ఇట్ ఈస్, ఇప్పుడు హీ నోస్, హీ నెవర్ టుక్ దట్ గిఫ్ట్ ఫర్ గ్రాంటెడ్. ఆ వర్క్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో ఆయన ఎప్పుడూ అది ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ రూమ్లో బెడ్రూమ్, ఇది బెడ్రూమ్, ఇది ఆయన రాసుకునే రూమ్. ఇక్కడికి వచ్చి ఇలా వచ్చి రాసేవంటే ఎందుకు ఇలా రాసావో, స్నానం చేసేవారు ఏదైనా అడిగేవాడు ఎవడు లేడు. బట్ ఇట్ ఈస్ హిస్ రెస్పెక్ట్ దట్ హీ గివ్స్. అంటే అది దట్ సంథింగ్ టు లెర్న్ ఫర్ అస్. ఇట్స్ నాట్ ఈజీ. చేసే పని పట్ల ఒక గౌరవం అంటే మామూలుగా ఎలా అయినా ఉండు, కానీ నువ్వు పని చేస్తున్నప్పుడు గివ్ యువర్ బెస్ట్. అంటే గివ్ ఇట్ ఆల్. అంటే నువ్వు దానికి ఏం ఇవ్వాలో అది చేయాలి. నేను అది ఐ ట్రై టు పుట్ దట్ ఇన్ మై లైఫ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. సార్ చివరి ప్రశ్న, అంటే శ్రీవెన్నెల గారి గురించి మనం చాలా మాట్లాడుకున్నాం. ఈ ప్రశ్న మీ గురించే. సో మీకంటూ ఇండస్ట్రీలో నిజంగా కొంత బ్యారియర్ అయితే ఉంది, మీరు ఒప్పుకోకపోయినా. సో దాన్ని మీరు ఖచ్చితంగా బ్రేక్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే ఇక్కడే లైఫ్ అనుకుంటున్నారు కాబట్టి, ఇదే పాత్ అనుకుంటున్నారు కాబట్టి బ్రేక్ చేసి తీరాల్సిందే. సో దీనికంటూ ఒక ప్లానింగ్ కావాలి. సో రాజా ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉంది? అంటే రైట్ నౌ వారణాసిలో ఐమ్ డూయింగ్ క్యారెక్టర్ ఇన్ వారణాసి, అండ్ ఆల్సో ఒక వెబ్ సిరీస్ ఒకటి కంప్లీట్ అయింది, ఇట్స్ కమింగ్ అప్. అండ్ అనదర్ 2 వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ మంత్ నుంచి. అండ్ ఆల్సో హ్యావ్ కపుల్ ఆఫ్ మూవీస్ స్టార్టింగ్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్. సో ఫైనలీ దిస్ స్ట్రెచ్ కుడ్ గివ్ మీ డిఫరెంట్, అంటే ఈసారి చేసేవన్నీ కొంచెం డిఫరెంట్ లుక్స్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. సో ప్రాబ్లీ దోస్ విల్ గివ్ న్యూ ఐడియాస్ టు పీపుల్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు గెటింగ్ మోర్ వర్క్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ వర్క్. సో నిజంగా వెయిట్ చేస్తున్నాను సార్. ఎందుకంటే నేను బ్రేక్ అని అన్నగాని ఆల్రెడీ మీకు ఆ బ్రేక్ వచ్చింది, మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. నేను అలా అన్నగాని, సో మీ శక్తికి, మీ స్థాయికి తగ్గ పాత్రలు, తగ్గ అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నిటికీ మించి శాస్త్రి గారి గురించి అంటే ఎంత మాట్లాడుకున్నా తక్కువ అవుద్ది. చాలా గొప్ప విషయాలు తెలియజేశారు. అడగగానే వచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.